ईशाय नमः। कृते जनार्दनो देवः त्रेतायां रघुनन्दनः द्वापरे रामकृष्णा च कलौ శ్రీపాదవల్లభः। కృతయుగంలో జనార్దనుడు, త్రేతాయుగంలో రాముడు, ద్వాపరయుగంలో కృష్ణుడు, కలియుగంలో శ్రీపాద శ్రీవల్లభునిగా శ్రీ మహావిష్ణువు ఆరాధించబడతాడని వేదవ్యాస మహర్షి భవిష్య పురాణంలో తెలియజేశారు. కలియుగంలో దత్తాత్రేయ స్వామి ప్రప్రథమ అవతారం శ్రీపాద శ్రీవల్లభ స్వామి. అటు పిమ్మట శ్రీ నృసింహ సరస్వతి శ్రీ మాణిక్య ప్రభువుగా స్వామి సమర్థులుగా అవతరించారు. దత్తుడు శ్రీపాద వల్లభునిగా అవతరించిన దివ్యక్షేత్రం తూర్పుగోదావరి జిల్లాలోని పిఠాపురం కాగా, ఆయన తపస్థలి మరియు అవతార పరిసమాప్తి చేసిన దివ్యక్షేత్రం కృష్ణా తీరంలో కురువపురం అను ఒక చిన్న ద్వీపం. పిఠాపురంలో 16 సంవత్సరాలు ఉండి ఎన్నో బాల్యలీలలు ప్రదర్శించిన స్వామి తల్లిదండ్రుల అనుమతితో సన్యసించి పాదచారి అయి ద్వారకా, కాశీ, బృందావనం మొదలైన ఎన్నో పుణ్యక్షేత్రాలను దర్శించి ఎందరో భక్తులను అనుగ్రహించారు. చివరికి కృష్ణా తీరంలో కురువపురం అను చిన్న ద్వీపానికి చేరుకున్నారు. కురువపురము, కురుగడ్డ అను పిలువబడే ఈ శ్రీపాద శ్రీ వల్లభ క్షేత్రం ఆంధ్ర, కర్ణాటక సరిహద్దుల్లో ఉన్న ప్రసిద్ధ దత్తక్షేత్రం. ఇది ఒక ద్వీపం, చుట్టూ కృష్ణానది. అక్కడ 14 సంవత్సరాలు గుప్తంగా తపస్సు చేసి 30 సంవత్సరాలకు ఆశ్వయుజమాసం కృష్ణ ద్వాదశి అష్టా నక్షత్ర గడియల్లో కృష్ణానదిలో అంతర్ధానమయ్యి అవతార పరిసమాప్తి చేశారు. ఇప్పటికీ స్వామి ఈ క్షేత్రంలో సూక్ష్మ రూపంలో సంచరిస్తూ భిక్ష స్వీకరిస్తూ ఉంటారని భక్తుల ప్రగాఢ విశ్వాసం. శ్రీపాదుల వారు ద్వీపానికి ఒకవైపు ఉన్న ఒడ్డున దర్బారు నడిపితే, ఇంకొక వైపు కర్ణాటక సరిహద్దుల్లో ఉన్న ఒడ్డున తపస్సు చేసేవారట. అందుకే ఆ 2 ప్రాంతాలకు ఇది ఎంతో ప్రసిద్ధమైన క్షేత్రం. శ్రీపాదుల వారు యోగముద్రలో సిద్ధాసనంలో తపస్సు చేసిన చోటే ప్రస్తుతం ఆలయం ఉంది. అక్కడ స్వామి తపస్సు చేసుకునేటప్పటి కమండలాన్ని, త్రిశూలాన్ని కూడా దర్శించవచ్చు. కృష్ణానదిలో తెప్పల ద్వారా ప్రయాణించి ఈ క్షేత్రాన్ని చేరుకోవచ్చు. శ్రీపాద శ్రీ వల్లభులు తపస్సు చేసిన 1000 సంవత్సరాల పురాతనమైన మర్రి చెట్టును కూడా దర్శించుకోండి. అక్కడ ప్రస్తుతం ఒక చిన్న గుడి కూడా ఉంది. కురువపురంలో అవతార పరిసమాప్తి చేసిన శ్రీపాద శ్రీ వల్లభ స్వామి తరువాతి కాలంలో శ్రీ నృసింహ సరస్వతిగా తన 2వ అవతారాన్ని స్వీకరించారు. శ్రీపాద శ్రీ వల్లభ దత్తాత్రేయ గురవే నమః. సర్వం కృష్ణార్పణమస్తు. స్వస్తి. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. కృష్ణ సఖి.